హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'షుగర్ బేబీ' ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ. రీసెంట్‌గా ప్రైమ్‌లో వీఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్‌తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. బట్ మనం ఎవరం సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడం గదా! సో, వెంటనే కొన్ని ఫ్రీ వెబ్‌సైట్స్ ఓపెన్ చేశా. అక్కడ అవైలబుల్‌గా ఉంది. వెంటనే డౌన్‌లోడ్ చేసేసా. నేను డౌన్‌లోడ్ చేసిన వెర్షన్‌లో తెలుగు ఆడియో అయితే లేదు గైస్. హిందీ అండ్ తమిళ్ ఆడియోలో మాత్రమే ఉంది. ఇక మళ్ళీ తెలుగు వెర్షన్ కోసం ఎవడు వెతుకుతాడులే అని చెప్పి నాకెలాగో హిందీ వచ్చు కాబట్టి ఇక హిందీలోనే చూసేసాను. నాకు ఇలాంటి మసాలా మూవీస్ పెద్దగా ఇష్టం లేదు మామ. నేను ఎక్కువగా థ్రిల్లర్స్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఇలాంటి మూవీస్ చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ మూవీ చూసి రివ్యూ చేస్తున్నాను. నేను ఇలాంటి మూవీస్ చూసే కేటగిరీలోకి వస్తానని మాత్రం అస్సలు అనుకోకండి. సో, ఇక డీటెయిల్‌గా మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు ప్రతి వీడియోలో చెప్పేదే, మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒకడుంటాడు మామ. వాడు హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లలతో ఉంటూ ఉంటాడు. అప్పుడు వాడికి ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక తెలిసిందే కదా, సైడ్ ట్రాక్ అయిపోతాడు. సో, ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ అసలు ఏం లేదు మామ. జస్ట్ అడల్ట్ సీన్స్ కోసమే ఈ మూవీ తీసినట్టుంది. ఆ అడల్ట్ సీన్స్ కూడా 18+ కూడా కాదు. డైరెక్ట్‌గా 21+ఏ. ఎందుకిలా అంటున్నానంటే, మసాలా ఆ రేంజ్‌లో ఉంది కాబట్టి. నాకెలా అనిపించిందంటే, నాకైతే అస్సలు నచ్చలేదు మామ. 2015, 16 టైమ్‌లో మన 'చెమ్మక్ చంద్ర' ఉన్నారు కదా! ఆయన 'జబర్దస్త్' స్కిట్స్ ఉండేవి కదా! అంటే ఇలానే అఫైర్స్ పెట్టుకున్న స్కిట్స్ చేసేవాడు కదా! నాకైతే స్టోరీ సేమ్ అలానే అనిపించింది మామ. అంటే ఇక చెప్పా కదా! అడల్ట్ మూవీస్ చూసే వాళ్ళ కోసమే. అది కూడా ఒంటరిగా చూడాలి. అది కూడా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూడాలి. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ చేతుల్లో రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. మరీ దారుణంగా ఉన్నాయి మామ. చెప్తున్నాను గదా! జాగ్రత్తగా చూడండి. ఇంట్లో వాళ్ళ చేతుల్లో రన్ ఔట్ అవ్వకండి. సో, ఇక మిగతా వాళ్ళైతే ఈజీగా స్కిప్ చేసేసుకోవచ్చు. నేనసలు ఈ వీడియో అప్‌లోడ్ చేశానన్న సంగతే మర్చిపోండి. సో, ఇక పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% ఓన్లీ ఫర్ కరువు బ్యాచ్. వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.